నంద్యాల పట్టణంలో పరిశుభ్రత అభివృద్ధి లక్ష్యంగా మున్సిపల్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ శేషన్ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాణిజ్య ప్రాంతాల్లో దుకాణాల వద్ద చెత్త నిర్వహణపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్లపై చెత్త వేస్తున్న షాపుల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేసి నిబంధనలు పాటించిన వారిపై జరిమానాలు విధించినట్టు తెలిపారు. అలాగే అపార్ట్మెంట్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక చెత్తను తడిపొడి వేరువేరుగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న ప్రతిరోజు పట్టణంలో పర్యటిస్తూ పరిశుభ్రత పనులను పర్యవేక్షిస్తున్నారు. చెత్త సేకరణ, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలును సమీక్షిస్తూ ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రజలు కూడా సహకరించి పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని కోరారు. ఎన్నిసార్లు చెప్పింటాను నేను, నోటీసులు వచ్చు కదా, మరేమి ఇట్లయితే నువ్వు ఊరు మందిని పెట్టి కూడా శుభ్రం చేయలే, ఊరంతా కూడా. It is your responsibility to support the municipality. చూసుకోండి ఇమ్మీడియట్గా. ఓకేనండి, థ్యాంక్ యూ. మీరందరూ డేటా మీ దగ్గర ఏ డేటా ఏది? ఉన్నాయమ్మా హోటలు ఎన్ని ఉన్నాయి డేటా పెట్టుకోవాలి కదా. Good morning, huh? Yeah. ఏం చేయాలి? వచ్చి బయటకు వచ్చి ఇన్స్పెక్టర్ పెట్టుకొని ఏం చేయాలి? వచ్చి బయటకు వచ్చి ఇన్స్పెక్టర్లు ఇలా ఫ్లోటింగ్ ఇంకా ఏంటమ్మా ఇది? ఏంటమ్మా 15,000 రూపాయలు నుంచి మార్చి 30వ తారీఖు ఆఖరు. అందువల్ల దీనికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి గవర్నమెంట్ వారు వడ్డీలో 50% రాయితీ ఇచ్చారు. అందువల్ల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సిన వారందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మార్చి 30వ తారీఖు లోపలే మీరు ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూస్ ఉన్నారో వారందరూ కూడా డ్యూస్ క్లియర్ చేసి ప్రభుత్వం కల్పించినటువంటి వడ్డీ రాయితీని సద్వినియోగపరచుకుంటామనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఎందుకంటే లోకల్ బాడీ సట్టినే యూఎల్బీఎస్లో వచ్చేటువంటి ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ ద్వారానే మున్సిపాలిటీస్ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అందరూ కూడా మా రిక్వెస్ట్ని గమనించి ప్రాపర్టీ ట్యాక్స్ ఇంకెవరైతే కట్టాలో వారందరూ కూడా కట్టాల్సి కోరుతున్నాను. అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఇంకా బాకీ ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే క్లియర్ చేసి ఆడుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా దుకాణదారులకు, వ్యాపార వర్గాల వారికి విజ్ఞప్తి ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైనా అది ఏ రూపంలో ఉన్నప్పటికీ
వాడడానికి వీల్లేదు, దాన్ని వాడొద్దని చెప్తున్నాం. అలా ఇంకా కూడా ఎవరైనా వాడుతుంటే ఇంకా వారందరి పైన కూడా చర్యలు సీరియస్గా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి యొక్క సహకారంతో ఇవన్నీ చేయబోతున్నాం. కాబట్టి అందరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏ రూపంలో ఉన్నా కూడా వాడొద్దు కోరుతున్నాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.